వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ప్రైవేటు పాఠశాల యజమాని లక్ష్మీదేవి పెద్దరాసు గారి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రాణాయామం చేసి ఉన్నతమైన జ్ఞానాన్ని పొందాలని వారు కోరారు. పర్యావరణాన్ని కాపాడుకోకపోతే అన్ని హక్కులు కోల్పోతారని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవాలని, శక్తివంతమైన ప్రాణశక్తినిచ్చే వనరులను సృష్టించుకుని తద్వారా ఉన్నత వ్యక్తిత్వ వికాసం ఎలా పొందాలి అన్న అంశంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల తమ హక్కులను కోల్పోతున్నారని వారు తెలిపారు. అలాగే చేయాల్సిన పనులు చేయకపోవడం వల్ల స్వయంగా తామే నష్టపోతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారని, నిజమైన విద్యార్థి హక్కులు అంటే బాధ్యతగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం, ప్రకృతిని పరిరక్షించుకోవడం, యోగా ధ్యానం చేస్తూ కళాశాలలో బోధించిన పాఠాలను పూర్తిగా అన్వయించుకొని ఉత్తమ విద్యార్థిగా ప్రథమ స్థానంలో నిలిస్తేనే తన హక్కులను పొందినట్లు అవుతుందని, లేకపోతే తప్పక వారి హక్కులను స్వయాన వారే కోల్పోతున్నారని విద్యార్థులకు గుర్తు చేశారు. ఇప్పటికైనా మీ హక్కులను మీరు గుర్తు చేసుకోవాలని, తద్వారా శక్తివంతులై మీ గ్రామంలో, మీ జిల్లాలో, మీ రాష్ట్రంలో, మీ దేశంలో ఉన్నత స్థానంలో నిలిచి సమాజ సేవ చేయాలని, శక్తిహీనులుగా ఉంటే సమాజం చిన్న చూపు చూడడమే కాకుండా ఆరోగ్యం, ఆనందం, ఉన్నత స్థితిని కోల్పోతారని, ఇప్పటికైనా బుక్కును చూడడంతో పాటు ముక్కును కూడా చూస్తూ ప్రాణాయామం, ధ్యానం చేసి శక్తివంతులు కావాలని తెలియజేశారు. అప్పుడే మనుషుల ఉన్నత భావాలు మేల్కొంటాయని, జీవితాన్ని సద్వినియోగం చేసుకుంటారని గుర్తు చేశారు. తదనంతరం మనుషులు జీవించడానికి కావలసిన ఫుడ్, ఆక్సిజన్, వాటర్, ఎకోసిస్టమ్, సాయిల్ కన్జర్వేషన్, టెంపరేచర్ బ్యాలెన్స్ చేసే ప్రకృతిని కాపాడుకుంటామని విద్యార్థులతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. వాటిని రక్షించేదెవరు?